మీరు ఇందాకన్నారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, అన్నీ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీనే క్యాంపస్లో పెట్టారు. మన ఇంజనీరింగ్లో 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ ఉంది. ఇండస్ట్రీ కరికులము ఏదైతే ఇండస్ట్రీ కావాలనుకుంటుందో అది ఇక్కడ మా దగ్గర ఉంది. ఇప్పుడు బీబీఏలు, బీఎస్సీలు ఇవన్నీ అనగానే కొన్ని డెకేడ్స్ వెనకాల మా పేరెంట్స్ చదువుకున్న కోర్సులు అవి. 4 years ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేస్తే వచ్చే ప్యాకేజీ 3 yearsలో బీసీ చేస్తే వస్తుంది. 40 దేశాల నుంచి మా దగ్గరికి వస్తారు ఫార్మసీ చదవటానికి. సో క్యాంపస్ కూడా హ్యూజ్ క్యాంపస్ అనేది విన్నారు విత్ గ్రీనరీ. ఎంజాయ్ ఎట్ ద సేమ్ టైమ్ దే హ్యావ్ టు బి ప్రిపేర్డ్. సో పెద్ద పెద్ద హాస్టల్స్, పెద్ద పెద్ద డైనింగ్ హాల్స్, నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు, 16 రకాల టిఫిన్లు ఉంటాయి మార్నింగ్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఈ 4 అత్యంత విలువైన సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు కోకొల్లలు. బిజినెస్, మేనేజ్మెంట్, కామర్స్ వంటి సబ్జెక్ట్స్ అంటే అత్యంత ఇష్టపడే వాళ్ళు చాలా మందే ఉంటారు. ఇంటర్ వరకు విద్యార్థుల సామర్థ్యం, నైపుణ్యం మనం అంచనా వేయలేం. సృజనాత్మకత, నాయకత్వ సామర్థ్యం ఉన్న ఎందరో విద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకునే కోర్సుల్లో చేరేందుకు ఇష్టపడతారు. బీబీఏ, బీబీఏ ఎల్ఎల్బి, బీకామ్, ఎంబీఏ, ఎంసీఏ, యానిమేషన్, గేమింగ్, ఆర్కిటెక్చర్ వంటి అనేక కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ తర్వాత ప్రొఫెషనల్ కోర్సులు చదవాలనుకునే విద్యార్థుల కోసం కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ విజయవాడ క్యాంపస్ అనేక కోర్సులను అందిస్తోంది. ప్రస్తుత పోటీ ప్రపంచానికి విద్యార్థుల సృజనాత్మకత, ఆలోచనలకు అనుగుణంగా బీఎస్సీ, బీకామ్, బీసీఏ వంటి ప్రోగ్రామ్స్ అందిస్తోంది. విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందించేలా పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా అనేక ప్రత్యేకతలతో విద్యా విధానాన్ని రూపొందించింది. కోర్సుల ద్వారా ఉన్నత ఉద్యోగ అవకాశాలు తదితర అంశాలపై యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ జె శ్రీనివాసరావు గారు తెలియజేస్తారు. నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇప్పటిదాకా మనం ఇంజనీరింగ్ కోర్సెస్ గురించి, ఎంబీబీఎస్ల గురించి మాత్రమే మాట్లాడుకున్నాం. ప్రొజెక్షన్ కూడా వాటితోనే ఫ్యూచర్ చాలా బాగుంటుంది అనేటువంటి ప్రొజెక్షన్ అటు పేరెంట్స్లో ఇటు పిల్లల్లో కూడా వచ్చింది. కేవలం అవి మాత్రమే మంచి భవిష్యత్తును అందిస్తాయా? మంచి హై ప్యాకేజెస్ ఇంజనీరింగ్లు, ఎంబీబీఎస్లు, అలైడ్ కోర్సులు వాటితోనే వస్తాయా? కాదు, బోల్డ్ అని ఇతర కోర్సులు ఉన్నాయి. మంచి భవిష్యత్తును అందించడమే కాదు, ప్లేస్మెంట్స్, ప్యాకేజెస్ అన్నీ ఉన్నాయి. డిమాండ్కి తగ్గ సప్లై ఇందులో తక్కువ ఉంది కాబట్టి మనం ఆ కోర్సుల మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నటువంటి కేఎల్ యూనివర్సిటీ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు గారు మనతో పాటుగా ఉన్నారు. శ్రీనివాసరావు గారు, హలో అండి, నమస్తే. సో మనం చాలా క్యారీడ్ అవే అయిపోయాం. ఒక కన్వెన్షనల్ మెథడ్ చూసాము, పీర్ గ్రూప్ చూసాము, సొసైటీ చూసాం. అన్నిట్లలోనూ ఫస్ట్ ప్రయారిటీ ఎంపీసీ అంటే ఇంజనీరింగ్, బైపీసీ అంటే మెడికల్ కోర్సెస్, ఇవి మాత్రమే ఉన్నాయి అంతలా ఇంజెస్ట్ చేసి పెట్టేశాం. అదేనా ఫ్యూచర్ అంటే? అదేనా పిల్లలు సెలెక్ట్ చేసుకోవాల్సినటువంటి కోర్సులు అంటే? కాదు అంటున్నారు మీరు. ఏం కోర్సులు ఉన్నాయి? చాలా అద్భుతమైన కోర్సులు ఉన్నాయండి. అంటే జనరల్గా మనకి 50% ఇంజనీరింగ్ ఇష్టపడిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు ఇప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో. అంటే ఇంజనీరింగ్ అనేది మాత్రమే చదువుకుంటే ఉద్యోగాలు వస్తాయి, మిగతా కోర్సులు చదివితే ఉద్యోగాలు రావు అనేది చాలా ఓల్డ్ కాన్సెప్ట్. ఇప్పుడు మిగతా ప్రోగ్రామ్స్ అంటే బీబీఏ కానీ, బీసీఏ కానీ, బీకామ్ కానీ, ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ బీబీఎల్ఎల్బి కానీ, అది ఎంపీసీ వాళ్ళకి కావచ్చు, ఎంఈసీ వాళ్ళకి కావచ్చు, సిఈసీ వాళ్ళకి కావచ్చు, ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా ఈక్వలెంట్ అంటే ఇంజనీరింగ్తో సరి సమానంగా అటు ఇటుగా ప్లేస్మెంట్ ఇచ్చి ప్యాకేజీలు ఇచ్చే యూనివర్సిటీ కేఎల్ యూనివర్సిటీ. జనరల్గా డిగ్రీ అనేప్పటికీ ఒక స్టాండర్డ్ ఇదేంటంటే 10,000 పెట్టుకున్న సంవత్సరం డిగ్రీ అయిపోద్ది కదా. అలా అనుకుంటే ఆ లైఫ్ కూడా ప్లేస్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి. ఆ 10,000కే వస్తాయి ఉద్యోగాలు కూడా. డిగ్రీ అయిపోగానే చిన్న సంస్థలు 10,000కు 15,000కు వస్తాయి. బట్ లైఫ్ స్టైల్ అలా కాదు. ఇంజనీరింగ్లో ఎలాగైతే ప్లేస్మెంట్స్ వచ్చినాయో మన ఇంజనీరింగ్లో 75 లక్షల హైయెస్ట్ ప్యాకేజీ ఉంది. దాని తర్వాత 55 lakhs ఉంది, 56 lakhs ఉంది. నెక్స్ట్ మన ఇది వచ్చేపాటికి 25 lakhs, 27 lakhs ఉంది. అంటే దాంతో సమానంగా ఇంజనీరింగ్తో సమానంగా ప్యాకేజీలు
వచ్చే కోర్సులు కూడా మన దగ్గర ఉన్నాయి. యా. అంటే ఇంజనీరింగ్ చదివితేనే ఉద్యోగం వస్తుంది, మిగతా కోర్సుల్లో అంత ఉండదు అనే దానికి మనం సమాధానం చెప్పగలం. యూజువల్గానే క్యాంపస్ ప్లేస్మెంట్స్లు, క్యాంపస్లో ఇంటర్వ్యూలు అవుతున్నాయి అంటే అది కేవలం ఇంజనీరింగ్ కాలేజీల్లో మాత్రమే అవుతాయేమో, దాన్నే హైలైట్ చేసి చెప్పుకుంటాయేమో యూనివర్సిటీలు, కాలేజీలు అనేది ఉంటుంది కదా. మిగతా కోర్సులకు కూడా అంత డిమాండ్ ఉంది, దాంట్లో కూడా అంత ప్యాకేజ్ ఉంది అనేది అవగాహన వచ్చిందంటారా? ఇంకా మనం వాళ్ళకి ఇంజెస్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉందంటారా? అదే అవేర్నెస్ తక్కువ ఉంది. యాక్చువల్గా డిగ్రీ ప్రోగ్రామ్స్ అనేప్పటికీ ఒక తక్కువ చూపు, 10,000 పెట్టుకుంటే అయిపోద్ది డిగ్రీ బయట అనే దాని నుంచి ఒక డిగ్రీ కోర్స్ చేస్తే ఇలాంటి ప్లేస్మెంట్స్ వస్తాయా అనేది మనం చేస్తున్న ప్రయత్నం కాదు, సక్సెస్ అవుతున్నాం. ఇండస్ట్రీని క్యాంపస్కి తీసుకురావటం అనేది కొత్త టెక్నాలజీ. మీరు ఇందాక అన్నారు క్యాంపస్ ప్లేస్మెంట్స్ వస్తాయి, అవన్నీ ట్రెండ్ మారిపోయింది. ఇప్పుడు ఇండస్ట్రీనే క్యాంపస్లో పెట్టాం. ఓకే, ఇండస్ట్రీ వచ్చేసింది, క్యాంపస్లో ఉండిపోయింది. అక్కడే ప్లేస్మెంట్, అక్కడే ఇంటర్న్షిప్ అన్నీ క్యాంపస్లోనే. ఇది కొత్త ట్రెండ్. అంటే ఎప్పటికప్పుడు మార్చుకుంటూ మనం వెళ్తున్నప్పుడు ఇంజనీరింగే కాకుండా మిగతా ప్రోగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి కూడా మంచి ప్లేస్మెంట్స్ ఉన్నాయి. ఇంజనీరింగ్లో ఇప్పుడు బీటెక్ కంప్యూటర్ సైన్స్, బీటెక్ ఎలక్ట్రానిక్స్ చేస్తే ఒక ప్యాకేజ్ ఉంటుంది, 20 లక్షల నుంచి 30 లక్షలు వాడి యొక్క కెపాసిటీని బట్టి, స్కిల్ని బట్టి. అదే స్టూడెంట్ 4 ఏళ్ళు చదువుతుంది, అదే స్టూడెంట్ 3 ఏళ్ళు చదివితే అదే ప్యాకేజీకి వెళ్తాడు. బీసీఏ ప్రోగ్రామ్ 3 ఇయర్స్, బ్యాచులర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్, అది కూడా కంప్లీట్ సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి అందరికి కూడా మంచి ఫోకస్గా ఉన్న కోర్సు. అది మంచి ప్యాకేజీలు వస్తున్నాయి, 25 లక్షలు, 15 లక్షలు, 25 లక్షలు ప్యాకేజీలు వచ్చి పిల్లలు బీసీఏ ప్రోగ్రామ్ చేసి 3 ఏళ్ళలో సెటిల్ అయిపోతున్నారు. అంటే తక్కువ టైంలో, డ్యూరేషన్ ఎక్కువ లేకుండా తక్కువ టైంలో సెటిల్ అవ్వచ్చు ఇలాంటి ప్రోగ్రామ్స్. అదే బీసీఏ బయట చదివితే తక్కువలో అయిపోద్ది, బట్ ఉద్యోగాలు కూడా తక్కువగా వస్తాయి. మన దగ్గర చదివితే ఆ ప్యాకేజీలు వేరు, ఆ ట్రైనింగ్ వేరు, ఆ సిస్టమ్ వేరు. సో ఇప్పుడు మనం ప్యాకేజీల గురించి, ప్లేస్మెంట్స్ గురించి మాట్లాడుకున్నప్పుడు డిఫరెంట్గా వస్తున్నటువంటి కోర్సుల గురించి కూడా మాట్లాడుకోవాలి. డిగ్రీతోనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వచ్చు అంటే మనం ఎంతసేపు ఇంజనీరింగ్ కోర్స్ చేస్తేనే బీఈ మెకానికల్, బీఈ ఇంజనీర్, ఇలాంటి వాటి గురించి డిగ్రీతో కూడా చేయొచ్చు అని ఈ కోర్స్ ఏంటి, దాంట్లో స్పెసిఫికేషన్స్ ఎలా ఉంటాయి? ఇప్పుడు బీబీఏ ఉందనుకోండి, బీబీఏ విత్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇంటిగ్రేటెడ్ బీబీఏ కోర్స్ ఉంది, బీబీఏ అనలిటిక్స్ ఉంది. అంటే ఒక బీబీఏ చదివిన స్టూడెంట్ ఇన్ఫోసిస్లో జాబ్ చేస్తాడు, ఒక బీబీఏ చదివిన స్టూడెంట్ డెలాయిట్లో జాబ్ చేస్తాడు, ఒక బీబీఏ చదివిన స్టూడెంట్ మైక్రోసాఫ్ట్లో జాబ్ చేస్తాడు. అసలు బీబీఏ ప్రోగ్రామ్ చేయటం ఏంటి, డెలాయిట్లో జాబ్ చేయటం ఏంటి? బీబీఏ అనగానే మనం బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అనుకుంటాము, ఆ జానర్ వేర్ అనే ఒక థాట్ ఉంటుంది. బట్ బీబీఏ నుంచి సాఫ్ట్వేర్కి వెళ్తారు. అంటే బిజినెస్ అనలిటిక్స్ అనేది, లేకపోతే సాఫ్ట్వేర్ అనలిటిక్స్ అనేది ప్రతి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్కి రిక్వైర్మెంట్ ఉంది. సో మనం చదువుకునే ఏదైతే కోర్సు దాని కరికులము మోస్ట్ ఇంపార్టెంట్. ఇండస్ట్రీ కరికులము ఏదైతే ఇండస్ట్రీ కావాలనుకుంటుందో అది ఇక్కడ మా దగ్గర ఉంది. సో ఆ కరికులంలో డిజైన్ చేసిన కరికులం ఉంది కాబట్టి బీబీఏ విత్ ఏఏ చదివిన వాళ్ళు, బీబీఏ అనలిటిక్స్ చదివిన వాళ్ళు, ఇలాగా సాఫ్ట్వేర్ రంగంలో కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీలో అనలిటిక్స్గా, బిజినెస్ డెవలపర్గా సెటిల్ అవుతున్న మా పిల్లలు మంచి మంచి సీఈఓలుగా, మేనేజింగ్ డైరెక్టర్లుగా, మంచి కంపెనీకి అడ్వైజర్లుగా, ఇలాగా మంచి రోల్స్లో మంచి ప్యాకేజీలతో సెటిల్ అయిన పిల్లలు మా దగ్గర చదివిన పిల్లలు బోల్డ్ మంది ఉన్నారు. సో ఇప్పుడు ఇమ్మీడియట్గా వాళ్ళు బీబీఏ చేశారు, విత్ ఏఐ చేశారు, లేకుంటే దాంట్లో అడ్వాన్స్డ్ స్పెషలైజేషన్స్ తీసుకొని చేశారు, ఆ తర్వాత వాళ్ళు మళ్ళీ పీజీలు చేయాల్సిన అవసరం ఉందంటారా? యాక్చువల్గా జాబ్ కావాలనుకున్న వాళ్ళకి అవసరం లేదు. మా దగ్గర ఒక 5 స్టూడెంట్స్ మొన్న లాస్ట్ 24/5 పాస్ అవుట్స్ 3 కంపెనీలు సెలెక్ట్ అయ్యారు. 3 ఆఫర్లు ఉన్నాయి ఒకే స్టూడెంట్కి. ఇన్ఫోసిస్, డెలాయిట్, కాగ్నిజెంట్, బీబీఏ చదివిన స్టూడెంట్కి. అయిన వదిలేసుకుని ఎంబీఏ చేరాడు మా దగ్గర. ఓకే, దీనికంటే ఫర్దర్గా ఇంకా ఎక్కువ అంటే నా క్యాపబిలిటీ ఏంటి, స్కిల్స్ ఏంటి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు. సో అతను ఏంటనే తెలిసింది. సో ఉద్యోగం ఇప్పుడు కాకపోతే పీజీ చదివి కూడా తెచ్చుకోవచ్చు అనుకున్నాడు, కాన్ఫిడెన్స్ లెవెల్స్ వచ్చినాయి, ఆ ఉద్యోగం వదిలేసుకున్నాడు, మన దగ్గరే ఎంబీఏ చేరాడు. ఎంబీఏ బిజినెస్ స్కూల్, మన దగ్గర బిజినెస్ స్కూల్ ఎంబీఏ. అది ఆ ఫ్లేవర్ వేరు, మళ్ళీ గ్రేట్ కదా నిజంగా, ఆ ఫ్లేవర్ వేరు. అంటే బీబీఏతో జాబు హ్యాపీ అనుకున్న వాళ్ళు బీబీఏ నుంచి వెళ్ళిపోతారు. మ్యాక్సిమం జాబ్ కోసం చదివేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది ఫర్దర్ స్టడీస్ కోసం వెళ్తారు, కొంతమంది
ఎంబీఏకి వెళ్తారు. ఎట్లా డిఫరెంట్ వాళ్ళ యొక్క యూజువల్గా ఇప్పుడు బీబీఏలు బీఎస్సీలు ఇవన్నీ అనగానే కొన్ని డెకేడ్స్ వెనకాల మా పేరెంట్స్ చదువుకున్న కోర్సులు అవి అనే ఒక మైండ్ సెట్ అనేది అయితే ఉంటుంది కదా. అది ఇప్పుడు నిజంగా ఇప్పుడు జాబ్లు వస్తాయా? మీరు చెప్పినట్టుగా ఇంత ప్యాకేజీలతో వస్తాయా? సాఫ్ట్వేర్ కంపెనీల్లో కూడా జాబ్లు వస్తాయా? ట్యూన్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా వాళ్ళని. అవునండి, ఖచ్చితంగా ట్యూన్ చేయాలి. ఎందుకంటే వాళ్ళకి ఆ అవేర్నెస్ ఇవ్వగలగాలి. స్టూడెంట్స్కి ఓన్లీ ఇంజనీరింగ్ మాత్రమే లైఫ్, అది ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ మాత్రమే లైఫ్ అనుకుంటున్నారు. బట్ అది కాయిన్కి ఒక సైడ్, ద అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్ ఈ కోర్సులన్నీ ఉన్నాయి. వీటిల్లో కూడా ఈక్వలెంట్గా మనం ప్లేస్మెంట్ తెచ్చుకోవచ్చు, ప్యాకేజీలు తెచ్చుకోవచ్చు, మంచి మంచి కంపెనీస్తో టైఅప్స్ ఉన్నాయి. వీటిల్లో ఎక్కడ కావాలంటే అక్కడ ఇప్పుడు బీసీఏ ఉంది, 3 yearsలో 4 years ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చేస్తే వచ్చే ప్యాకేజీ 3 yearsలో బీసీఏ చేస్తే వస్తుంది. అట్లాగా బీకామ్ ఉంది. బీకామ్ అంటే అందరికీ తెలిసింది ఏంటంటే సంవత్సరానికి 10,000 ఫీజు ఏదో ఉంటుంది, 15,000 ఫీజు ఏదో ఉంటుంది. ఆ తర్వాత అకౌంటెంట్గా ఉండొచ్చు, చేరొచ్చు. బీకామ్ ఏసీసీఏ 180 కంట్రీలో అక్రిడేషన్ ఉంది. అంటే 180 కంట్రీస్లో మీరు ఎక్కడికి వెళ్ళినా సరే ఆ సర్టిఫికేషన్ చేసి 180 కంట్రీలు ఎక్కడ వెళ్ళినా సరే మీకు ఉద్యోగం వస్తుంది. మా దగ్గర చదివే స్టూడెంట్స్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్లో ఉన్నారు, ఆఫ్రికన్ కంట్రీస్లో సెటిల్ అయ్యారు. ఇలాగ అంటే ఏసీసీఏ అనేది ఒక సర్టిఫికేషన్ ఈజ్ పవర్ఫుల్ సర్టిఫికేషన్. అంటే వాళ్ళు బీకామ్తో పాటుగా ఈ ఏసీసీ అనే సర్టిఫికేషన్ కోర్స్ కూడా చేయాలి. చేస్తే దానికి ఇచ్చే ఇంపాక్ట్ వేరే, లక్షల్లో జీతాలు ఉంటాయి. చార్టెడ్ అకౌంటెంట్ అంటే అంత ఈజీ కాదు అది. కాకపోతే మీరు చేరేటప్పుడే మనం కొంచెం దీని మీద ఈ సర్టిఫికేషన్ చేయాలి, దీన్ని కొంచెం కష్టపడాలి అన్న దాంతో రావాలి. బీకామ్ అంటే ఏదో కామ్గా చదువు వెళ్ళిపోవడం కాదు. బీకామ్ అంటే ఇట్స్ మార్కెట్లో వైలెంట్ క్రియేట్ చేసేది బీకామ్. కామ్గా ఉండేది కాదు, అది సైలెంట్గా అయిపోయింది అనిపించేది కాదు అది. అది వైలెన్స్ అంటే ప్లేస్మెంట్లో వైలెన్స్ చూపించేది బీకామ్. కామ్గా ఉండి ప్లేస్మెంట్ని గట్టిగా తీసుకెళ్లేది బీకామ్. అది మీరందరూ అనుకున్నట్టు కామ్గా ఉండేది కాదండి. అది ఏదో చదివేసాము, ఒక ఉద్యోగం ఏదో వచ్చింది, సైలెంట్గా ఏదో ఉన్నాము అనేది కాదు, ఒక సెన్సేషన్ అయితే క్రియేట్ చేయబోతుంది. అది కామ్గా ఉండి సెన్సేషన్ క్రియేట్ చేయాలంటే బీకామ్. ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కోర్సులతో పాటుగా డిఫరెంట్ కోర్సులను కూడా ఆఫర్ చేస్తున్నారు. అందులో నేను మీ అడ్మిషన్స్కి సంబంధించి ఆ చార్ట్నే చూస్తున్నప్పుడు బీబీఏ ఎల్ఎల్బి అనేది కూడా ఒక కోర్స్ ఉంది అనేది. ఇట్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అండి. ఓకే. జనరల్గా బీబీఏ చేసిన తర్వాత లా కొంతమంది వెళ్తుంటారు, డిగ్రీ చేసిన తర్వాత వెళ్తుంటారు. ఇది 3 years, అది 3 years, అంటే 6 years ప్రోగ్రామ్. కానీ ఇక్కడ బీబీఏ కాంబినేషన్తో లా చేసే వాళ్ళకి 5 years ప్రోగ్రామ్. 97% జేఈలో అంటే ఐఐటి ఖరగ్పూర్, ఐఐటి ఎక్కడ వచ్చింది ఆ స్టూడెంట్కి సీటు, ఫ్రీ సీటు. అది వదిలేసుకుని ఇంజనీరింగ్లో కంప్యూటర్ సైన్స్లో సీట్ వచ్చిన స్టూడెంటు, ఐఐటిలో వచ్చిన 97%తో వచ్చిన స్టూడెంటు వదిలేసుకొని బీబీఎల్ఎల్బీకి వచ్చాడు 5 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి. అంటే ఇండిపెండెంట్గా ఉండాలి, సొసైటీలో ఒక రెస్పెక్టివ్ పొజిషన్లో ఉండాలి. అతను కంప్యూటర్ సైన్స్ చేయొచ్చు, ఐఐటిలో చేస్తే మంచి ప్లేస్మెంట్ వస్తుంది, ఒక 15 లక్షలు 30 లక్షల ప్యాకేజ్ వస్తుంది. బట్ ఎంప్లాయ్ ఈజ్ ఎంప్లాయ్ అంతే, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్. అందరితో పాటు ఇతను కూడా ఒక ఎంప్లాయ్. కానీ అతను చూస్ చేసుకుంది ఏంటి, ఎంత పర్సెంటేజ్ వచ్చింది నాకున్న స్కిల్స్కి నేను ఇంకా సొసైటీలో ఒక ప్రత్యేకంగా గుర్తింపు ఉండాలనుకున్నాడేమో. నాకు ఆశ్చర్యం వేసింది, నువ్వెందుకు ఇటువైపుకి వచ్చావని అడిగా నేను. నాకంటూ స్పెషల్ రికగ్నిషన్ ఉండాలి అన్నాడు. ఇట్స్ కరెక్ట్. అది 97% జేఈ వచ్చిన స్టూడెంట్ రావటం అనేది నాకు తెలిసిన ఎంతవరకు ఎప్పుడు వినలా. బీబీఎల్ఎల్బీకి వచ్చాడు అంటే సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉన్న ఇది పొజిషన్ ఏంటంటే అడ్వకేట్. అడ్వకేట్గా డైరెక్ట్గా మీరు కోర్టుకు వెళ్ళి ప్రాక్టీస్ చేయొచ్చు, లేదా పెద్ద పెద్ద టాప్ ఎంఎన్సీలో లీగల్ అడ్వైజర్గా ఉండొచ్చు. లీగల్ అడ్వైజర్గా ఉన్న మంచి ప్యాకేజీలు ఇస్తారు. నీకున్న టాలెంట్కి మంచి కేసులు కనుక హ్యాండిల్ చేయగలిగామంటే సొసైటీలో మంచి గుర్తింపు ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మంచి లాయర్తో మాట్లాడుతున్నాం అన్న ఫీల్ అందరికీ ఉంటుంది. నీకు ఆ రెస్పెక్ట్ ఉంటుందనే ఉద్దేశంతో ఆ స్టూడెంట్ అలా వచ్చాడు. సో ట్రెండ్ కూడా మారిపోయింది కదా. గతంలో అడ్వకేట్ అంటే ఏదో చెట్టు కింద ప్లీడరు, ఆ తర్వాత క్రిమినల్ లాయరో, డైవర్స్ లాయరో, ఇలా ఏదో సివిల్ ఇలాంటి మ్యాటర్స్ చూసాం. కార్పొరేట్ లాయర్స్ అనేది వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్ సెక్టార్లో కూడా లాయర్స్ అవసరం అనేది ఏర్పడింది. అక్కడ ఒక అకౌంట్స్ డివిజన్ ప్రతి కార్పొరేట్లో ఎలాగైతే ఉంటుందో ఒక లీగల్ డివిజన్ కార్పొరేట్లో ఇప్పుడు రెగ్యులర్ అయింది. సో ప్రతి ఆర్గనైజేషన్లో
లీగల్ అడ్వైజర్ అనేవాడు కంపల్సరీ ఉండాలి. ఉమ్, నాకు తెలిసి మీకు కూడా ఉంటారు, ప్రతి ఒక్కరికి ఉంటారు లీగల్ ఉంటారు. అడ్వైజర్. మరి ఆ లీగల్ అడ్వైజర్ ఎక్కడి నుంచి వస్తాడు ఉమ్, అంటే ఇలాంటి మాలాంటి దగ్గర చదువుకున్న స్టూడెంట్స్కి అయితే ఆ టాక్టిక్స్, ఆ టెక్నిక్స్, ఆ కోర్స్ కరికులము, అవన్నీ కూడా సెక్షన్స్, ఇవన్నీ కూడా బాగా ఉమ్, అతనికి ఇది పెట్టేసి, అంటే ఒక కేసు హ్యాండిల్ ఎలా చేయొచ్చు, ఫెయిల్ అవ్వచ్చు, సక్సెస్ అవ్వచ్చు. ఫెయిల్ అవ్వాల్సిన కేసుని కూడా సక్సెస్ చేయగలిగే కెపాసిటీ ఉన్నవాడే లాయర్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి డిమాండ్ ఎక్కువ ఉంటుంది. అంటే పోతుంది ఈ కేసు, ఉమ్, మనం ఈ కేసు ఓడిపోతాం అనుకున్న దాన్ని ఒక చిన్న లాజిక్తో మార్చేయచ్చు. సెక్షన్లో ఉన్న చిన్న చిన్న మ్యాజిక్లు ఉంటాయి. ఉమ్, ఈ సెక్షన్ అయితే కేసు ఫైల్ అవుతుంది, ఈ సెక్షన్ అయితే నాన్ బెయిల్ అవుతుంది, ఇదైతే బెయిల్ కాదు. ఒక సెక్షన్ తేడా. ఉమ్. అది పట్టుకోవడం అనేది స్టూడెంట్ యొక్క టాలెంట్. అందులో క్లాజులు కూడా ఉంటాయి, సబ్ క్లాజులు ఉంటాయి. దీన్ని బేస్ చేసుకొని ఉమ్, ఇతనికి మనం బెయిల్ ఇప్పించవచ్చు, ఈ కేసు చేసుకొని ఇతను ఈ కేసు గెలవచ్చు. ఉమ్, ఆ తెలివితేటలు, ఆ సెక్షన్స్ పట్టుకోవటమే దాంట్లోనే ఉంటుంది లాజిక్ మ్యాజిక్. యా. ఆ లాజిక్ మ్యాజిక్ కావాలనుకున్నవాడు లాగరండి. ఉమ్, లాజిక్ మ్యాజిక్ ఏం అవసరం లేదు, నేను నార్మల్గా వెళ్తాను అనుకుంటే నార్మల్ కోర్సుకి వెళ్ళచ్చు. ఉమ్. సొసైటీలో మాత్రం మంచి గుర్తింపు వస్తుంది. బీఎస్సీ యానిమేషన్ అండ్ గేమింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. యూజువల్గా అది ఇంజనీరింగ్ దాంట్లో ఉంటుందేమో అని అనుకుంటారు, యానిమేషన్ కోర్సులు, గేమింగ్ అనేది కోర్సులు. యానిమేషన్ లేని ఇప్పుడు ఏమున్నాయండి, ఇప్పుడు మీదిగో దాంట్లో కూడా ఉంటారు ఉంటారు. యానిమేషన్. ఇప్పుడు ఈ కెమెరామెన్స్ కావచ్చు, లేకపోతే దీన్ని డిజైన్ చేసేవాళ్ళు కావచ్చు, ఇదంతా యానిమేటర్స్ అండ్ గేమింగ్ జోన్లో ఉన్నవాళ్ళు. కాకపోతే ఆ యానిమేషన్ గేమింగ్ చదివిన పిల్లలు, స్టూడెంట్స్ మా దగ్గర సినిమా ఇండస్ట్రీలో మంచిగా సెటిల్ అయ్యారు. ఒక సినిమాకి వాళ్ళు బుక్ అయితే 15 లక్షల నుంచి 20 లక్షలు ఇస్తారు వాళ్ళకి. మీరు నమ్ముతారా? అంటే ఆ మూవీ మొత్తాన్ని కూడా దానికి సంబంధించిన మొత్తం కూడా వాళ్ళే చేయాలి. బ్యాక్ అండ్ డిజైను, హీరో కానీ హీరోయిన్ కానీ హెయిర్ స్టైల్ నుంచి వాళ్ళ యొక్క మేకప్ దగ్గర నుంచి మార్చడం. చూడటానికి మామూలుగానే ఉంటారు, కానీ అక్కడికి వచ్చేపాటికి మళ్ళీ మార్చేస్తారు మొత్తం. ఆ డ్రెస్సింగ్ స్టైల్ కానీ ఎంత కూడా చేయగలిగిన వాళ్ళే ఆ యానిమేషన్ గేమింగ్ చదివిన వాళ్ళు. మామూలుగా హీరోయిన్లు చూడంగానే పిల్లలందరూ ఎగబడి ఫోటోలు తీసుకుంటారు, కానీ మా దగ్గర పిల్లలు పక్కన కూర్చొని ఇవన్నీ చేస్తూ ఉంటారు. సీ ద డిఫరెన్స్. ఎగ్జాక్ట్లీ. ఒక మంచి టాప్ హీరోయిన్ దగ్గర పక్కన కూర్చోబెట్టుకొని ఇలా 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 అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటే దాని తగ్గట్టు వాళ్ళు చేయించుకుంటూ ఉంటారు. అంటే వాళ్ళకి కూడా వీళ్ళు గైడెన్స్ ఇస్తుంటారు. మీరు ఇలా అయితే బాగుంటుందని అని చెప్తారు హీరోయిన్కి, మీరు ఈ స్టైల్ ఉంటే బాగుంటుందని చెప్పి హీరోకి చెప్తుంటారు. అలాగే యానిమేషన్ గేమింగ్లో చదివిన పిల్లలు ఆల్ సినిమా ఇండస్ట్రీ కాదు, మామూలుగా మన టీవీ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే మంచి మంచి న్యూస్ ఛానల్స్, TV9, NTVలో కూడా మా పిల్లలు ఉన్నారు. ఓకే. అందులో యానిమేషన్ గేమింగ్ చదివిన పిల్లలు ఉన్నారు. దే ఆర్ గెట్టింగ్ ఈజీలీ 70 to 80,000 per month. సో మనము సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అనగానే AIML, కోడింగ్ ఇలాంటివన్నీ చూస్తుంటాం. అవన్నీ కూడా ఈ యానిమేషన్ అండ్ గేమింగ్లో ఉన్నాయి కదా. అంటే దాన్ని ఒక రకంగా దీంట్లోకి తీసుకొస్తారు. అంటే అదొక రకమైన లాంగ్వేజ్, ఇది డిఫరెంట్ లాంగ్వేజ్లు దీంట్లోకి చేస్తారు. అంటే ఏది నేర్చుకున్నా స్కిల్ బేస్డేనండి. ఎగ్జాక్ట్లీ. ఆ స్కిల్ ఉంటేనే అది ఏదైనా సాఫ్ట్వేర్ కావచ్చు, లేకపోతే హార్డ్వేర్ కావచ్చు, లేకపోతే ఇంకో స్కిల్ ఏదైనా కావచ్చు, అది స్కిల్లే. యానిమేషన్ అనేది నీ థాట్స్, అంటే ఇది చూడంగానే దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఇలా ఉండాలని థాట్ రావాలి. మిమ్మల్ని చూడంగానే మీకు ఈ స్టైల్ కాదు, ఇంకో స్టైల్ అయితే మీకు ఎలా ఉంటుంది అనే థాట్ రావాలి. క్రియేటివిటీ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఆ ఫీల్డ్, అద్భుతంగా ఉంటుంది. క్రియేటివిటీ అంటే ఇది వీడైతే చేస్తాడని నాకు గుర్తింపు వస్తుంది. ఇతన్ని బ్లాక్ చేయండి, ఇతనైతే చేయగలడు అనేది ఒక రికగ్నేషన్ వస్తుంది. మన లాలో ఈ లాయర్ దగ్గరికి వెళ్తే మన కేసు గెలుస్తాం అని ఎలాగైతే ఒక స్టాండర్డ్గా ముద్రపడుతుందో, ఇతనైతే కనుక ఖచ్చితంగా సినిమాని మార్చేస్తాడు, బ్యాక్గ్రౌండ్ మార్చేస్తాడు అనేది ఆ టెక్నికల్ స్కిల్స్ ఉన్నవాళ్ళు యానిమేషన్ గేమింగ్ చేసిన వాళ్ళు. అంత మంచి కోర్సులు అండి ఇవన్నీ కూడా. ట్రెండ్కి తగ్గట్టు మారాయి. ఇప్పుడు వస్తున్న ట్రెండ్కి తగ్గట్టు, ఇప్పుడు వస్తున్న డిమాండ్కి తగ్గట్టు మార్చుకుంటూ, చేర్చుకుంటూ, యానిమేషన్ చేసుకుంటూ, ఒక లెవెల్లో ఉన్నవాడు ఇంకో లెవెల్లో చూపించగలుగుతూ,
బయట చూస్తే ఒక రకంగా ఉంటాడు, అందులో చూస్తే ఒక రకంగా. యా అలా చేయగలిగిన ఫీల్డే యానిమేషన్ గేమ్. సో ఇప్పుడు మనం బీఎస్సీ అగ్రికల్చర్ గురించి మాట్లాడుకుంటే జనరల్గా బీఎస్సీ అగ్రికల్చరల్ అంటే ఈ మెడిసిన్ బైపీసీ చేసిన వాళ్ళందరూ కూడా నీట్ చదివితే ఎంబీబీఎస్ లేకపోతే బీడీఎస్ లేకపోతే హోమియోపతి ఇలా ఆయుష్ కోర్సులు ఏవో ఉన్నాయి. వాటికి వెళ్ళినా వాటికి వచ్చే జీతాల కంటే మా దగ్గర అగ్రికల్చర్ చేసిన వాళ్ళకి, ఫార్మసీ చేసిన వాళ్ళకి ఎక్కువ జీతాలు ఉన్నాయి. ఇదైతే నేను స్ట్రాంగ్గా చెప్పగలను. ఎందుకనంటే ఫార్మసీ కరోనా తర్వాత, కోవిడ్ తర్వాత ఫార్మా ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, చాలా మార్పులు వచ్చినాయి. ఈ ఏవైతే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి, డ్రగ్ అనాలిసిస్ దగ్గర నుంచి, ఈ కోవిడ్ తర్వాత వచ్చిన మార్పు ఇలాంటి మా స్టూడెంట్స్లో ప్లేస్మెంట్ రావడానికి కారణమైంది. ఇదివరకు ఇంత చేంజ్ లేదు. 2020 బిఫోర్, 2020 ఆఫ్టర్ ఈ ఫార్మసిస్ట్కి ఉన్నంత డిమాండు, ఇప్పుడున్నంత డిమాండు నాకు తెలిసి మిగతా కోర్సుల కంటే ఎక్కువ డిమాండ్ ఉన్న కోర్సు ఫార్మసీ. 40 దేశాల నుంచి మా దగ్గరికి వస్తారు ఫార్మసీ చదవడానికి. బిలీవ్ మీ ఆర్ నాట్, వాళ్ళందరూ ఫార్మసీ చదివేసి అక్కడికి వెళ్ళి మంచి మంచి ఫార్మసిస్టులుగా ఉద్యోగాలు చేసుకుంటున్నారు. 40 కంట్రీస్, అంతమంది పిల్లలు అన్ని దేశాల నుంచి, ఎక్కడో కేఎల్, ఎక్కడో ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ చదువుకొని ఇప్పుడు కెన్యా నుంచి విపరీతంగా వస్తారు. కెన్యా కానీ లేకపోతే జాంబియా కానీ ఈ కంట్రీస్ చాలా బాగుంటాయండి. చిన్న కంట్రీస్ చాలా బాగుంటాయి, కానీ ఇక్కడికి వచ్చి ఫార్మసీ చేసి వెళ్తారు వాళ్ళు. ఎందుకు అంటే అక్కడ ఆ కంట్రీలో అంత డిమాండ్ ఉంది. వాళ్ళకి ఎంత డిమాండ్ ఉందో మన వాళ్ళు ఇక్కడ చదివి అక్కడికి వెళ్తే డబుల్ డిమాండ్ ఉంటుంది. ఓకే, వాళ్ళకున్నంత ఇది మన వాళ్ళకు ఉన్నంత ఇది వాళ్ళకి అంత ఉండదు. అంటే ఎలా సంపాదించుకోవాలనే టాలెంట్ మన వాళ్ళకి ఎక్కువ ఉంటుంది. వాళ్ళు జస్ట్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తారు, మన వాళ్ళు టైమింగ్స్ ఏమి ఉండవు. హార్డ్ వర్కింగ్ ఎక్కువ ఉంటుంది మన ఏపీ తెలంగాణ వాళ్ళకి. అందుకే కదా ఎక్కడికి వెళ్ళినా మన వాళ్ళే ఉంటారు, ప్రతి చోట మన వాళ్ళే కనిపిస్తున్నారు. అలాగా అంటే ఫార్మసీ కానీ అగ్రికల్చర్ అనేది డిఫరెంట్. ఇప్పుడు అగ్రికల్చర్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే, మీరు అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయడం కాదండి, రైతుకి కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేయించడం. అంటే ఇది వేస్తే ఈ సీజన్లో ఇది వెయ్యి, దీనికి ఇక్కడ ఈ పంట అయితే బాగా వస్తుంది అని గైడ్ చేయటం. బ్యాంకర్స్కి గవర్నమెంట్కి మధ్య అనుసంధానం ఇచ్చేవాడు అగ్రికల్చర్ ఆఫీసర్. పెద్ద వర్క్, హెవీ వర్క్ ఉండదు, మంచి రెస్పెక్ట్ ఉంటుంది పల్లెటూరులో, ఊళ్ళల్లో. అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చారంటే అందరు లేచి నుంచి దండం పెడతారు. ఎందుకని అంటే ఆయన గైడ్ చేసిన దాన్ని బట్టి వాళ్ళు వెళ్తారు. ఈ సీడ్స్ వేయండి, సీడ్స్ గురించి, సీడ్స్ టెక్నాలజీ తెలియని వాళ్ళు ఏదో ఒక సీడ్ దొరికిందని వేసేయడం కాకుండా ఆ సీడ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. ఇలా వేస్తే మీకు ఏదైతే ఈ క్రాప్ అనేది ఎంత బాగా వస్తుంది. క్రాప్ టెక్నాలజీ కూడా ఉంటుంది అందులో. సీడ్ టెక్నాలజీ, క్రాప్ టెక్నాలజీ, డైవర్సిటీ అనేది ఇంత డిఫరెంట్గా ఉండే ఫీల్డ్ అగ్రికల్చర్. దానికి అది ఫ్యాషనేట్గా వెళ్ళిన వాళ్ళకైతే బాగుంటుందండి. నాకు అగ్రికల్చర్ ఇష్టం, వ్యవసాయం అంటే ఇష్టం. వ్యవసాయం చేయటం కాదు, చేయించడం. అవును, చేయించడంలో ఇంట్రెస్ట్ ఉండాలి. అలాగ ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది అగ్రికల్చర్ కోర్స్ అనేది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కూడా సస్టైనబుల్ గ్రోత్, సస్టైనబుల్ డెవలప్మెంట్ దాంట్లో ఇంక్లూడ్ చేసుకుంది అగ్రికల్చర్ అనేది కూడా చేస్తుంది. అండ్ ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నటువంటి ఇన్ని కోర్సుల్లో గవర్నమెంట్ సెక్టార్లో జాబ్స్ చాలా విపరీతంగా ఉన్నాయి, మెజారిటీ ఉన్నాయనుకుంటే బీఎస్సీ అగ్రికల్చర్ నుంచి ఉంటాయి. అగ్రికల్చర్ ఆఫీసర్లు బోల్డ్ పోస్టులు ఉన్నాయి, ఒక్కడ చోట కాదు, దేశం మొత్తం మీద ఉన్నాయి. మీరు దేశంలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు. అవును, ఎక్కడికి వెళ్ళినా ఒకటే వ్యవసాయం పద్ధతులేం మారవు, భాష మారుతుంది కానీ చేసే విధానం ఏం మారదు కదండి. భాషలో మార్పు ఉంటుంది కానీ చేసే విధానంలో మార్పు లేదు. సో దేశంలో ఎక్కడికి వెళ్ళినా, ఇక్కడే కాదు వేరే కంట్రీకి వెళ్ళినా సరే మనం చేసుకోవచ్చు. అగ్రికల్చర్కి ఉన్నంత డిమాండు ప్రపంచ దేశాలలో ఏ మూలకి వెళ్ళినా సరే మనం మంచిగా లైఫ్ లీడ్ చేయొచ్చు. తిండి లేకపోతే ఏమీ లేదు కదా. వెరీ రీసెంట్గా ఒక యాడ్ చూసానండి నేను. దాంట్లో పెళ్ళి అవుతుంది, వైఫ్ అండ్ హస్బెండ్ వెళ్తారు, అక్కడ డైనింగ్ సెక్షన్ ఉంటుంది. వెళ్ళేసరికి అంతా ఖాళీగా ఉంటుంది. సర్వ్ చేసే పర్సన్ అక్కడ ఉంటాడు. క్యా హువా, ఏమైంది అని అడుగుతాడు.
రైతు చుట్టి తీసుకున్నాడు, లీవ్ తీసుకున్నాడు. అందుకని లేదు అని చెప్పాడు. అంటే ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా అంత కష్టపడేటువంటి ఒక రైతు నిజంగా అన్నిటికీ మూలం అదే కదా! బేస్ కదా! అవునండి. అందుకనే గవర్నమెంట్ కూడా అంత ఫోకస్ పెట్టింది. అండ్ దాని మీద ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం కూడా మనం డెవలప్ చేసుకోవాలి. అవును. అంటే ఇందులో మన 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 దాంట్లో కొన్ని కొన్ని డిస్ట్రిక్ట్‌లో ఇంకా పాత పద్ధతులు ఫాలో అవుతున్నారు. హ్మ్. మిగతా దేశాలంతా న్యూ టెక్నాలజీ వచ్చింది. యాహ్! దేనికైనా సరే. ఏ క్రాప్‌కైనా సరే న్యూ టెక్నాలజీ. హ్మ్. ఆ టెక్నాలజీని ఇక్కడ మనోళ్ళు ఈ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకున్నోళ్ళు ఇంప్లిమెంట్ చేయొచ్చు. హ్మ్. దే హావ్ ది నాలెడ్జ్ టు ఇంప్లిమెంట్. దే హావ్ ది నాలెడ్జ్ టు గైడ్ ది ఆ వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి, లేకపోతే బ్యాంకర్స్‌కి, వీళ్ళందరి మధ్య అనుసంధానంగా ఉండేవాడు అగ్రికల్చర్ ఆఫీసర్. ఎగ్జాక్ట్‌లీ. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఇన్ని కోర్సులనేవి పర్టిక్యులర్‌గా ఎంపీసీ వాళ్ళకే, బైపీసీ వాళ్ళకే అని అలా ఏం లేదు కదా! ఏం లేదండి. ఎవరైనా జాయిన్ అవ్వచ్చు. ఎవరైనా కావచ్చు. ఎంపీసీ వాళ్ళు, ఎంఈసీ వాళ్ళు, బైపీసీ వాళ్ళు, హ్మ్. సిఈసీ వాళ్ళు ఎవరైనా రావచ్చు మన దగ్గరికి. హ్మ్. అది తెలుసుకోవాలంటున్నా. మీరు ఏ కోర్సు చదువుతున్నారనేది మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉంది. అంటే పబ్లిక్ సెక్టారా, ప్రైవేట్ సెక్టారా, హ్మ్. లేకపోతే మీరు ఇండివిజువల్ దాంట్లో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా, లేకపోతే వ్యవసాయ రంగంలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా, ఫార్మా ఇండస్ట్రీలో సెటిల్ అవుదాం అనుకుంటున్నారా, హ్మ్. లేకపోతే ఒక గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి బిఐఏఎస్ ఉంది మన దగ్గర. గ్రూప్ 2 గ్రూప్ ఐఏఎస్ టార్గెట్ పెట్టుకొని హ్మ్. గ్రూప్ 1 గ్రూప్ 2 రాసి బ్యాంకింగ్ సెక్టర్లో కానీ, గవర్నమెంట్ సెక్టర్లో కానీ, లేకపోతే మంచి మంచి పొజిషన్కి వెళ్ళాలనుకుంటున్నారా. ఇది చాయిస్, స్టూడెంట్ చాయిస్. అది ఎటు యాహ్! వెళ్ళాలనుకుంటున్నారు. 3 ఏళ్ళ డిగ్రీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సెక్టర్లోకి వెళ్ళాలనుకుంటే బిఐఏఎస్. హ్మ్. అంటే ఐఏఎస్కి టార్గెట్ పెట్టుకుంటే సివిల్స్ అనేది కూడా అందులో ఇన్వాల్వ్ ఇంక్లూడ్ చేశారు మీరు. చేసాం. హ్మ్. సో దాని టార్గెట్ పెట్టుకొని వెళ్తే ఖచ్చితంగా ఏదో ఒక పోస్ట్ అయితే వస్తుంది. హ్మ్. సో, ఇప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ ఈస్ డిఫరెంట్ అండ్ బీఎస్సీ ఫుడ్ టెక్నాలజీ ఈస్ ఆల్సో డిఫరెంట్. ఇది రెండు కూడా సెపరేట్ కోర్స్ ఉంది. అవును. ఫుడ్ టెక్నాలజీ ఇది ప్యాకింగు, మనకి పెద్ద పెద్ద కంపెనీస్లో ఫుడ్ ప్యాకింగ్, ఫుడ్ క్వాలిటీ, హ్మ్. ఈ ఫుడ్ని ఏ ప్యాక్లో ఏ విధంగా చేస్తే ఎంతకాలం ఉంటుంది, హ్మ్. ఇట్లాగా వాళ్ళకి ట్రైనింగు, వాళ్ళకి గైడింగు ఇచ్చేవాళ్ళే ఫుడ్ టెక్నాలజీ వాళ్ళు. హ్మ్. మేజరు ఇండస్ట్రీ మొత్తం రెండే రెండు, ఒకటి క్లాత్, ఒకటి ఫుడ్. ఎగ్జాక్ట్‌లీ. అవును. ఈ రెండే మేజర్ నడిచాయి. హ్మ్. ఫుడ్, క్లాత్. ఫుడ్ మీద ఎంతవరకు వెళ్ళొచ్చు అంతవరకు వెళ్ళొచ్చు. అంటే ఇండస్ట్రీస్ అన్నీ, అంటే చిన్న ప్యాకెట్ లేస్ ప్యాకెట్ దగ్గర నుంచి హ్మ్. రోడ్డు మీద వేసే ఫుడ్ దగ్గర వరకు కూడా దీనికి ఎలిజిబుల్. వీళ్ళే యాహ్! ఫుడ్ ఇన్స్పెక్టర్సే. ఈ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ కావచ్చు, అది గవర్నమెంట్ పోస్టులు అయితే. ప్రైవేట్ సెక్టర్లో కూడా వాళ్ళు ఫుడ్ ఇన్స్పెక్టర్సే అంటారు. హ్మ్. ఫుడ్ ఇన్స్పెక్టర్స్ అంటారు, లేకపోతే బ్రాండింగ్ ఇన్స్పెక్టర్స్ అంటారు. బ్రాండ్ కూడా వాళ్ళే ఇస్తారు. సో ఈ క్వాలిటీ ఉన్న ఫుడ్కి ఎలా మనం బ్రాండ్ చేయాలి, హ్మ్. ప్యాకింగ్ ఏ క్వాలిటీ ఉండాలి, ప్యాకింగ్ తీసుకునేవాళ్ళు ఉంటారు. అవును. ఆ మెలకువలను నేర్పేదే ఫుడ్ టెక్నాలజీ కోర్స్. హ్మ్. సో, ఇప్పుడు ఈ కోర్సులన్నీ ఇన్ని రకాల కోర్సులున్నాయి. యాక్చువల్‌గా ఒక్కొక్క బ్యాచ్‌లో ఎంతమందిని మీరు తీసుకుంటూ ఉంటారు? మాకు కోర్సుని బట్టి ఉంటుందండి. హ్మ్. అగ్రికల్చర్ అయితే 300 మంది వరకు తీసుకుంటాం. ఫుడ్ టెక్నాలజీ అయితే 120 వరకు తీసుకుంటాం. ఓకే. ఫార్మసీ అయితే హ్మ్. 100. హ్మ్. ఇట్లాగా కోర్సుని బట్టి ఉంటుంది. ఓకే. ఇందులో 6 మంత్స్ ఇంటర్న్‌షిప్ అనేది నేను చూసాను. అవునండి. అందరికీ ఏ ఉంది. అన్ని కోర్స్ చేసినా 6 మంత్స్ ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క దానికి కూడా ఇంటర్న్షిప్స్ ఈజ్ మ్యాండేటరీ. ఓకే. ఇప్పుడు ఫుడ్ టెక్నాలజీ అనుకోండి, కంపెనీస్కి వెళ్తారు, అక్కడే చేసి వస్తారు ఇంటర్న్షిప్. హ్మ్. అంటే వాళ్ళు ఎలాగా డెవలప్ చేస్తున్నారు, ఎలా ప్యాకింగ్ చేస్తున్నారు, ఏ టెక్నాలజీ వాడుతున్నారు, వీటన్నిటి మీద వాళ్ళకున్న దాని మీద మనం ఏం వాళ్ళకి సజెషన్ ఇవ్వచ్చు, ఇవన్నీ చేసి వస్తారు పిల్లలు. హ్మ్. వెంటనే అక్కడే అడాప్ట్ అది చేసేస్తారు. మ్యాండేటరీ అందరికీ. అందరికీ మ్యాండేటరీ. హ్మ్. ఓకే. మెరిట్ స్కాలర్‌షిప్స్ బేస్డ్ ఆన్ ఇంటర్ సీబీఎస్ఈ మార్క్స్. సీబీఎస్ఈని కూడా యాడ్ చేశారు మీరు. అంటే సిబిఎస్ఈ ఇప్పుడు జనరల్గా ఐపీఈ నుంచి సిబిఎస్ఈకి అంత మారిపోతున్నారు, ట్యూన్ అవుతున్నారు. ఒకప్పుడు 30% ఉండేవాళ్ళు, హ్మ్. ఇప్పుడు 50%కి వచ్చారు. అంటే మిగతా ఇంటర్మీడియట్ కూడా సిబిఎస్ఈ నెక్స్ట్ ఇయర్ అయితే నాకు తెలిసి మొత్తం సిబిఎస్ఈ అవుతుంది. హ్మ్. అట్లాగా ఐపీ నుంచి సిబిఎస్ఈకి ట్యూన్ అవుతున్నారు. యాహ్! ట్యూన్ అయినప్పుడు మరి సిబిఎస్ఈ అంటే ఎక్కడి నుంచి అయినా దుబాయ్లో జరిగినోడు కూడా మన ఇండియన్ కింద మనం ట్రీట్ చేస్తాం. సిబిఎస్ఈ అవును. సేమ్ సిలబస్, ఆ స్టాండర్డ్స్ అనేవి ఆ అలా ఉంటాయి. స్టాండర్డ్స్ అంతా ఒకే విధంగా ఉంటాయి. హ్మ్. స్కిల్ డెవలప్‌మెంట్ ట్రైనింగ్ అందరికీ ఉంటుందా ఇది కూడా? ఇది ఇంజనీరింగ్ మీరు అందరూ అనుకున్నట్టు ఒక ఇంజనీరింగ్ చదివితేనే స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ ఉంటుంది అనుకుంటారు. కానీ మా దగ్గర ఏ ప్రోగ్రామ్ స్టూడెంట్ అయినా సరే
ఆ స్కిల్ ట్రైనింగ్ అనేది మ్యాండేటరీ. ఆ స్కిల్లింగ్ ఉంటుంది కాబట్టి స్టూడెంట్స్ ఆ ప్యాకేజీకి సెలెక్ట్ అవుతున్నారు. లేకపోతే బీబీఏ చదివిన స్టూడెంట్ ఇన్ఫోసిస్లో ఎలా వస్తుంది, ఒక బీసీఏ చదివిన స్టూడెంట్ 25 లక్షల ప్యాకేజీకి డెలాయిట్లో ఎలాగెళ్తాడు, ఒక బీకామ్ ఏసీసీఏ చదివిన స్టూడెంట్ 20 లక్షలకి ఇంటర్నేషనల్ ఇంటర్నేషనల్ కంపెనీలో ఎలా సెలెక్ట్ అవుతాడు, ఒక బీఫార్మసీ చదివిన వాడు హెట్రో దాని కంపెనీలో 15 లక్షల ప్యాకేజీకి ఎలా వెళ్తాడు, ఒక అగ్రికల్చర్ చదివిన స్టూడెంటు అగ్రికల్చర్ ఆఫీసర్గా నెలకు వచ్చేపాటికి 70-80 వేలు ఎలా ప్యాకేజ్ తీసుకుంటాడు. ఇవన్నీ కూడా ఒక బీబీఏ ఎల్ఎల్బీ చదివిన స్టూడెంటు ఒక కార్పొరేట్ దాంట్లో లీగల్ అడ్వైజర్గా నెలకు ₹1,00,000 జీతం ఎలా తీసుకుంటున్నాడు. ఒక యానిమేషన్ గేమింగ్ చదివిన స్టూడెంటు కార్పొరేట్ దాంట్లో అన్ని సినిమా రంగంలో కావచ్చు, మిగతా రంగాల్లో నెలకి ₹1,00,000 ప్యాకేజీ కావచ్చు, ఒక్కొక్క కాన్సెప్ట్కి ప్యాకేజీ కావచ్చు, ఇలా ఎలా తీసుకుంటున్నారు. ఇవన్నీ కూడా ప్రోగ్రామ్ బేస్డ్, స్కిల్ బేస్డ్. బయట చదివితే 30,000, మా దగ్గర చదివితే ఫీజు ఉంటుంది, అదే ప్యాకేజీ కూడా ఉంటుంది. ఫీతో పాటు ప్యాకేజీ కూడా ఇచ్చి పంపిస్తాం. సో ఇప్పుడు అంతా యూనివర్సిటీలోనో కాలేజ్లోనో వాళ్ళు ఒక కోర్స్ కంప్లీట్ చేసుకుంటున్నారు, సర్టిఫికేట్ తీసుకొని బయటకు వస్తున్నారు తప్ప దే ఆర్ ల్యాకింగ్ స్కిల్ డెవలప్మెంట్ అనేది. వాళ్ళకి స్కిల్స్ అనేవి లేవు అనేది, ఒక సర్టిఫికేట్ సరిపోదు అనేటువంటి కాన్సెప్ట్ బాగా పెరిగింది కదా ఇప్పుడు. అవునండి, అవును. ఖచ్చితంగా 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి మా దగ్గర. ఓ, కంపెనీ వాళ్ళు తీసుకొచ్చి మా దగ్గర పెట్టారు. అంటే అక్కడే ట్రైనింగ్ అవుతారు స్టూడెంట్, బయటికి వెళ్ళవసరం అక్కడికి. వాళ్ళ అవసరాలు ఏంటి అనేది యూనివర్సిటీ లెవెల్లోనే వాళ్ళకి ఐడెంటిఫై చేసుకొని పంపించడం అనేది. క్యాంపస్లోనే స్కిల్ సెంటర్స్ 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. అంటే స్టూడెంట్ యొక్క చాయిస్ని బట్టి ఆ స్కిల్ సెంటర్కి వెళ్తాడు, అక్కడ ట్రైన్ అవుతాడు, బయటికి ఉద్యోగంతో బయటకు వస్తాడు. దట్ ఈస్ ద వే వాట్ వీఆర్ డూయింగ్. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ టు గెట్ ది 100% ఆఫ్ ది ప్లేస్మెంట్ ఇన్ ఆల్ ప్రోగ్రామ్స్. మెరిట్ స్కాలర్షిప్స్ అన్నారు, ఎలా, ఏ బేసిస్ మీద, ఎంతమందికి ఎలా ఇస్తున్నారు మీరు? మార్క్స్ బేస్ చేసుకుని. ఇప్పుడు ఇందాక మీకు 97% వచ్చిన స్టూడెంట్ మా దగ్గర చదువుతున్నాడు బీబీఎల్ఎల్బి, అతను ₹1 కూడా కట్టడు. నా 5 ఏళ్ల ప్రోగ్రామ్కి ₹1 కూడా కట్టాడు. 5 years అలాగే కంప్లీట్ చేసుకుంటారు. ఓకే. అంటే మెరిట్ని ఎంకరేజ్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్. అతను ఇంజనీరింగ్ చదివినా ఫ్రీనే, 4 ఏళ్ళు ఇంజనీరింగ్ ప్రోగ్రామ్ చదివినా అతను ఫ్రీనే, 5 ఏళ్ళ ఈ కోర్స్ చదివినా ఫ్రీనే. బీబీఏ ఎల్ఎల్బి కోర్స్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్, ఏ ప్రోగ్రామ్ తీసుకున్నాడనేది కాదు కావాల్సింది, అతనికి ఎంత మెరిట్ ఉందనేది కావాలి. ఎగ్జాక్ట్లీ, వాళ్ళ భవిష్యత్తుకి ఎలా ఉపయోగపడుతుంది అనేది. గ్లోబల్ కరిక్యులం అంటే, గ్లోబల్ కరిక్యులం అంటే ఇప్పుడు మనకి ఏదైతే మన యూనివర్సిటీస్ ఉన్నాయో, డిఫరెంట్ యూనివర్సిటీస్ ఉన్నాయి మన అన్ని కంట్రీస్లో. ఈ కంట్రీస్ యొక్క సిలబస్ ఎలా ఉంది, మన సిలబస్ ఎలా ఉంది, ఏది ఇండస్ట్రీకి దగ్గరగా కనెక్ట్ అవుతుంది, అవన్నీ తీసుకొని ఇండస్ట్రీతో టైఅప్ అయ్యి పెట్టేదే కరికులమే మన కేఎల్ యూనివర్సిటీ కరికులం. ఇప్పుడు జనరల్గా యూనివర్సిటీస్, ప్రైవేట్ యూనివర్సిటీస్ కానీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ కానీ, ఆ కరికులం, మా దగ్గర ఉన్న కరికులం వేరు, వాళ్ళ కరికులం వేరు. మనదంతా అడ్వాన్స్డ్గా ఉంటుంది, అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది. అంటే అది పర్మనెంట్ కాదు, ఫిక్స్డ్ కాదు. కరికులము సిచ్యుయేషన్ బట్టి, డిమాండ్ని బట్టి, బయట ఉన్న మార్కెట్ సిచ్యుయేషన్ బట్టి మార్చుకుంటూ వెళ్తాం. దట్ ఈస్ కేఎల్ కరికులం. సో ఇప్పుడు కోర్సులో జాయిన్ అయిన వాళ్ళు 3 years కోర్స్ కావచ్చు, 4 years కావచ్చు, 5 years కావచ్చు, మళ్ళీ ఇప్పుడు మార్కెట్ అనాలిసిస్ చూస్తూ ఉన్నప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ట్రెండ్ ఒక 5 ఏళ్ల తర్వాత ఇదే ట్రెండ్ కంటిన్యూ అవ్వదేమో, ఇప్పుడు ఉన్నటువంటి కోర్సులు ఆ తర్వాత కూడా డిమాండింగ్లో ఉండకపోవచ్చేమో అని ఉంటారు కదా, వాళ్ళకి తగ్గట్టుగా ఎక్విప్డ్గా తయారు చేయడానికి మీరు తీసుకునేటువంటి జాగ్రత్తలు ఏంటి? ఏదైతే ఇప్పుడు ఏరే స్టూడెంట్ 4 ఏళ్ల తర్వాత బయటకు వస్తాడో ఆ సిలబస్ ఉంటుంది. ఏదైతే స్టూడెంట్ ఇప్పుడు 3 ఏళ్ళ తర్వాత బయటకు వస్తాడో ఆ కరికులం ఇంక్లూడ్ చేస్తాం. దిస్ ఈజ్ బికాస్ ఆఫ్ టైఅప్ విత్ ఇండస్ట్రీస్. దాదాపు 900 ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంది, 34 స్కిల్ సెంటర్స్ ఉన్నాయి. వీళ్ళు చెప్తారు, ఇదిగోండి ఈ సిలబస్ పెట్టండి, ఇప్పుడు ఈ అకాడమిక్ ఇయర్లో వచ్చే పిల్లలకి 3 ఏళ్ల తర్వాత ఇది పెడితే వాళ్ళకి ప్లేస్మెంట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటామని చెప్పి కంపెనీస్ ఇచ్చే సిలబస్ని పెడతాం. సో 900 ఇండస్ట్రీస్తో టైఅప్ ఉంది కాబట్టి వాళ్ళు ఏదైతే ప్రిఫర్ చేస్తారో, వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇస్తారో బేస్డ్ ఆన్ దట్ మేము వెళ్తాం. 900 ఇండస్ట్రీస్ అన్నారు, అన్ని సెక్టర్స్లో కలిపి కదా? 9 సెక్టర్స్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి అన్ని కోర్సులు 900+ ఇండస్ట్రీస్ అంటే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. అంటే మా దగ్గర 10,000 మంది స్టూడెంట్స్ ఉంటే ప్రతి సంవత్సరం ఫస్ట్ జాయినింగ్స్ అన్ని బ్రాంచ్లు కలిపి ప్రతి 10 మందికి ఒక ఇండస్ట్రీ ఉన్నట్టే. ఎగ్జాక్ట్లీ.
సో, వాళ్ళు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలి అనే దాంతో పాటుగా ఏ కోర్స్ తీసుకోవాలి, నెక్స్ట్ మళ్ళీ మనం ఏ జాబ్‌లో జాయిన్ అవ్వాలి, ఏ ఇండస్ట్రీకి వెళ్ళాలి అనుకునేదంతా కూడా డెసిషన్ ముందే తీసుకొని వెళ్ళాలి. అదర్‌వైజ్ ఈ 3 ఏళ్ల కాలమో, 5 ఏళ్ల కాలమో వెనక్కి తీసుకురాలేము. 3 ఏళ్ల డిగ్రీ, 4 ఏళ్ల ఇంజినీరింగ్ ప్రోగ్రాము ఎంత ప్రయారిటీ బేస్డ్‌గా ఉంటుందో, 3 ఏళ్ల డిగ్రీ ప్రోగ్రామ్ కూడా అదే ప్రయారిటీ బేస్డ్ ఉంటుంది. హ్మ్. అదే ప్లేస్‌మెంట్సు, అదే సక్సెస్ రేటు. 100% ప్లేస్‌మెంట్ అనేది 100% తీసుకోవచ్చు మీరు హ్మ్. మా దగ్గర. యాహ్! సో, మేము కోర్స్ కంప్లీట్ చేసాము, సర్టిఫికేట్ తీసుకున్నాము. ఆ తర్వాత మాకేం జాబ్ లేదు అని ఎదురు అనేది చూడాల్సిన నో అవసరం లేదు. కాన్సెప్ట్. అసలు ఆ కాన్సెప్ట్‌కి ఇది లేదు, ఛాన్స్ లేదు. హ్మ్. జాబుతో పాటే బయటికెళ్తారు. లేదా ఫర్దర్ ఎడ్యుకేషన్ మన దగ్గర కావద్దు మన దగ్గర, అబ్రాడ్ కావద్దు అబ్రాడ్. ఎక్కడ కావాలి అక్కడ. సో, ఇప్పుడు మనం మాట్లాడుకున్నటువంటి ఈ కోర్సులన్నీ కేఎల్ యూనివర్సిటీ అన్ని క్యాంపస్‌లో ఉన్నాయా? విజయవాడ క్యాంపస్‌లో ఉన్నాయి హ్మ్. ఇవన్నీ. హైదరాబాద్ క్యాంపస్‌లో వచ్చి బీబీఏ, బీసీఏ, బీకాము, యానిమేషన్ ఉన్నాయి. సో, ఇప్పటిదాకా మనం డిగ్రీ కోర్సుల గురించి మాట్లాడుకున్నాం. పీజీ కోర్సుల గురించి మాట్లాడుకోవాలి అంటే ఏమున్నాయి? ఇంజనీరింగ్ చేసిన వాళ్ళకైతే ఎంటెక్‌లకు వస్తారండి జనరల్‌గా. హ్మ్. ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎంబీఏ కూడా వస్తారు. అంటే మరి ఇంజనీరింగ్ టెక్నికల్ చదివి మళ్ళీ నాన్ టెక్నికల్లో పీజీ ఏంటి అనుకోవచ్చు మీరు. అంటే స్టూడెంట్స్ యొక్క చాయిస్ ఎలా ఉంటుందంటే బీటెక్ చేసి ఎంబీఏకి వస్తారు. హ్మ్. అంటే పెద్ద పెద్ద కంపెనీస్లో బిజినెస్ మాడ్యూల్స్ తయారు చేయటం, హెచ్ఆర్ డివిజన్స్లో సెలెక్ట్ అవ్వటం, హెచ్ఆర్ హ్మ్. డివిజన్లో కీ రోల్ ప్లే చేసేవాళ్ళు. ప్రతి దాంట్లో కూడా బిజినెస్ అడ్మినిస్ట్రేటర్స్ ఉంటారు. అది కార్పొరేట్ అవ్వచ్చు, లేకపోతే ఐటీ ఇండస్ట్రీ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఐటీ ఇండస్ట్రీలో కూడా ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ని తీసుకుంటారు. హ్మ్. సో అందుకని బీటెక్ విత్ ఎంబీఏ ఉన్న వాళ్ళు ఏంటంటే 2 రకాలుగా పనికి వస్తారు ఇండస్ట్రీకి. ఐటీ సెక్టర్లో 2 వైపులా వాడుకుంటారు వాళ్ళని. సో అందుకని అట్లా వస్తారు. కొంతమంది డైరెక్ట్గా ఎంటెక్కి వెళ్ళిపోతారు. ఏదైతే స్పెషలైజేషన్ ఉందో ఆ స్పెషలైజేషన్ తీసుకొని టెక్నికల్గా వెళ్ళిపోతారు. యాహ్! 2 రకాలుగా స్టూడెంట్స్ వెళ్ళడానికి చాయిస్ ఉంది. కొంతమంది ఎంసీఏకి వస్తారు. ఒకప్పుడు ఎంసీఏ 3 ఏళ్ళండి, హ్మ్. ఇప్పుడు ఎంసీఏ 2 ఏళ్ళే. హ్మ్. ఒక పీజీ ప్రోగ్రాము బీసీఏ చేసి ఎంసీఏ చేశారనుకోండి, ఒక పీజీ వస్తుంది, మంచి కంపెనీలో జాబ్ వస్తుంది. యాహ్! అంటే ఎంసీఏ చేసిన వాళ్ళకి మీకు ఆ, మంచి ప్యాకేజీ, అంటే ఓ 25 లక్షల నుంచి 30 లక్షల ప్యాకేజీ ఎంసీఏ చేసిన వాళ్ళకి. ఇట్లాంటి ప్యాకేజీలు బీసీఏతో ఉద్యోగాలు వస్తాయి. బీసీఏ వదులుకొని ఉద్యోగం వదులుకొని ఎంసీఏకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. హ్మ్. బీసీఏ నుంచి ఎంబీఏకి వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. అట్లా డిఫరెంట్ ఒక పీజీ ప్రోగ్రామ్స్ ఉండాలి నాకు, హయ్యర్ స్విచ్ డిగ్రీ ఓవర్ అవ్వడానికి ఉంటుంది. హయ్యర్ డిగ్రీ ఉండాలి అనుకున్న హ్మ్. వాళ్ళకి మన దగ్గర ఉన్న ఎంబీఏ గ్లోబల్ బిజినెస్, ఇది బిజినెస్ స్కూల్ ఎంబీఏ మన దగ్గర. నార్మల్ ఎంబీఏ కాదు అది, హ్మ్. దట్ ఈస్ ద బిజినెస్ స్కూల్. గ్లోబల్ బిజినెస్ స్కూల్. గ్లోబల్ బిజినెస్ స్కూల్ చాలా బాగుంటుంది. ఒక గ్లోబల్ లీడర్స్గా తయారు చేసేది ఎంబీఏ. అట్లాగే ఎంసీఏ మనకి ఏదైతే ఎంసీఏ ఉందో 2 ఇయర్స్ ప్రోగ్రామ్ అది. హ్మ్. ఆ 2 ఇయర్స్ ప్రోగ్రాంలో కూడా టెక్నికల్గా స్ట్రాంగ్గా తయారవడానికి ఎంసీఏ అనేది ఒక స్టెప్పింగ్ స్టోన్ లాంటిది. సో, ఇప్పుడు మనం ఇన్ని కోర్సుల గురించి మాట్లాడుకున్న తర్వాత అక్కడ క్యాంపస్‌లో హాస్టల్ ఫెసిలిటీస్, అకామిడేషన్, మెస్ వీటన్నిటి గురించి కూడా మాట్లాడుకోవాలి కదా! హ్మ్. హాస్టల్లో గురించి ప్రత్యేకంగా కేఎల్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. హ్మ్. మీరు నాకు తెలిసి తెలుగు రెండు రాష్ట్రాలే కాదు, మన మన ఇండియాలోనే ఒక రకంగా చెప్పాలంటే ఆ రేటింగ్, స్టార్ రేటింగ్ ఉన్న హాస్టల్స్ ఎక్కడా లేవు. హ్మ్. మీరు వచ్చి చూస్తే అక్కడున్న హాస్టల్లో వాళ్ళకి ఇచ్చే ఫెసిలిటీస్ కానివ్వండి, అక్కడున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, ఇట్స్ ఏ నెక్స్ట్ లెవెల్. ఓకే. హాస్టల్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ హ్మ్. హ్మ్. కంపేర్ టు ఆల్ యూనివర్సిటీస్. అంతలా ఉంటుంది. అంటే 3 స్టార్, 4 స్టార్, 5 స్టార్ రేటింగ్ ఇచ్చుకుంటే వీ హ్యావ్ ది 3 రేటింగ్ స్టార్స్ ఉన్న హాస్టల్స్ ఉన్నాయి మా దగ్గర. 3 ఉంది, 4 ఉంది, 5 ఉంది. యాహ్! సో, క్యాంపస్ కూడా హ్యూజ్ క్యాంపస్ అనేది విన్నాను విత్ 100 గ్రీనరీ. ఎకరాస్ క్యాంపస్ అది. హ్మ్. సో పెద్ద పెద్ద హాస్టల్స్, పెద్ద పెద్ద డైనింగ్ హాల్స్, అన్లిమిటెడ్ ఫుడ్. ఓకే. సో నాన్ వెజిటేరియన్ కావచ్చు, వెజిటేరియన్ కావచ్చు, మీ ఇష్టం. మీరు ఎంతైనా 16 రకాల టిఫిన్లు ఉంటాయి మార్నింగ్. డైలీ? 16 టైప్స్ ఆఫ్ వెరైటీస్ మీకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది. ఓకే. 24 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ ఉంటాయి చట్నీలతో కలుపుకొని. హ్మ్. అంటే ఇన్ని, అంటే చదువుకున్న స్టూడెంట్ ఫుడ్ దగ్గర కూడా ఎక్కడ హెజిటేట్ అవ్వకూడదు. అవును. వాడికి కావాల్సిన ఫుడ్ని కావాల్సిన డిఫరెంట్ క్వాంటిటీలో. క్వాంటిటీలో హైజీనిక్గా క్వాలిటీ ఫుడ్ తింటారు.
సో హాస్టల్లో సెలవులు ఇచ్చినా ఇంటికి వెళ్ళరు. ఎందుకంటే ఈ ఫుడ్కి అలవాటు పడ్డవాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళరు త్వరగా. ఇక్కడే బాగుందని చెప్పి ఏదో కోర్సులు చేసుకుంటూ క్యాంపస్లోనే ఉంటారు. దట్ ఈస్ ద హాస్టల్ ఫీ. అంటే అన్లిమిటెడ్ ఫుడ్, స్టార్ రేటింగ్ ఉన్న స్విమ్మింగ్ పూలు, స్టార్ రేటింగ్ ఉన్న జిమ్ము, ఇవన్నీ కూడా చాలా హైఫైగా ఉంటాయి. మీరు చూస్తే అది హోటల్ రూమ్ అనుకుంటారు, ఇది హాస్టల్ రూమ్ అనుకోరు. జనరల్గా చూస్తే దాన్ని చూడంగానే ఒక్కసారి రాగానే ఇది హోటల్లా ఉందండి అనుకుంటారు. అలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉంది. సో కేవలం చదువు మాత్రమే కాదు, వాళ్ళకి కావాల్సినటువంటి హాస్టల్ లైఫ్ని కూడా ఎంజాయ్ చేయొచ్చండి. ఇవన్నీ తర్వాత ఎటు చేయలేరు. అవును, చదువుకున్నట్టు. ఆ తర్వాత వచ్చినటువంటి కోర్సులు కంప్లీట్ అయిన తర్వాత క్యాంపస్ ప్లేస్మెంట్స్, ఇమ్మీడియట్గా ఉద్యోగ బాధ్యతలు ఇవన్నీ పడతాయి. కాబట్టి దే హ్యావ్ టు ఎంజాయ్ ఎట్ ద సేమ్ టైమ్, దే హ్యావ్ టు బీ ప్రిపేర్డ్. వీఆర్ ఫ్యూచర్ రెడీ, అంతే కదా. కేఎల్ యూనివర్సిటీ ట్యాగ్ లైన్ కూడా అదే, వీఆర్ ఫ్యూచర్ రెడీ అని. వీఆర్ ఫ్యూచర్ రెడీ అన్ని రకాలుగా, కోర్సుల పరంగా, హాస్టల్ పరంగా, ప్లేస్మెంట్ పరంగా వీఆర్ ఫ్యూచర్ రెడీ. అండ్ యు ఆర్ మేకింగ్ ద స్టూడెంట్స్ ఆల్సో వీఆర్ ఫ్యూచర్ రెడీ అనేది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీనివాసరావు గారు. థ్యాంక్ యూ అండి. సో కేఎల్ యూనివర్సిటీ కేవలం కోర్సుల గురించి మాత్రమే కాదు, స్టూడెంట్స్కి భవిష్యత్తులో అవసరమైనటువంటి ఒక మోస్ట్ ప్రామిసింగ్ ఛాలెంజింగ్ కెరీర్ ఇవ్వడానికి కూడా కోర్సుల్ని డిసైడ్ చేసుకుంది. టైమ్ హ్యాస్ కమ్, అడ్మిషన్స్ స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి పేరెంట్స్ ఒక డెసిషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది, ట్యూన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి తగ్గట్టుగా భవిష్యత్తు కోసం వీఆర్ ఫ్యూచర్ రెడీ అంటున్నటువంటి కేఎల్ యూనివర్సిటీ మీకోసం కూడా ఎదురు చూస్తోంది. దే ఆర్ వెల్కమింగ్ యూ, దే ఆర్ టేకింగ్ యూ ఆన్ బోర్డ్. సో టేక్ ఎ వైజ్ డెసిషన్. ఫ్యూచర్ కోసం మిమ్మల్ని మీరు కూడా ప్రిపేర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.